ఒక సంఘటన జరిగింది. నేను మొదలు చేసేటప్పుడు బ్యానర్ పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఆ బ్యానర్ కిందికి తగిలి కాళ్ళకు అడ్డం వచ్చి కింద పడ్డా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, హనుమంతలా ఏమైంది, హనుమంతలా ఏమైంది. ఏం కాలేదు భయ్, అమ్మవారి దయ, మహంకాళి దయ, బడుగు బలైన ఎవరి కాల దయ వల్ల ఏమి జరగలే. ఆ అమ్మవారి కోరుతున్నా మిగతాది కూడా 42% అమ్మా నరేంద్ర మోడీకి చెప్పు, ఆయన చెప్పు మాకు న్యాయం చేయమని, లేకపోతే మా భవిష్యత్తు ఇక ఉండదు. ఇదే మా ఆఖరి, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మనందరినీ కోరుతున్నా. అమ్మా ఆలోచనలో మార్పు రాని. రాజకీయాలు ఉంటాయి కానీ పేదవారికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయమని కోరుతున్నా. నాకు ఎలాంటి సంఘటన జరగలే. మరొకసారి పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నా. అమ్మవారి దయ ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఆలోచన చేసి ఏదో ప్రధానమంత్రికి ఒక ఆలోచన ఏమున్నదంటే అలా పార్టీలు అరే కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది, రాహుల్ గాంధీ అరే ఎప్పుడన్నా వస్తారా పోయి ప్రజలు తీర్పిస్తేనే నువ్వు ప్రధానమంత్రి అయినావు, ఆయనకు అవకాశం వచ్చినా అయినొచ్చు. కానీ దాని గురించే మా పొట్ట కొట్టొద్దు అని అడుగుతున్నా. మాకు అన్నం పెట్టిన తల్లే తీసుకోకని చెప్తున్నా. ఇప్పటికన్నా దయచేసి మా 42% పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలలో మా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే మా భవిష్యత్తు బాగుంటుంది. పేదవాడికి కూడా ఈక్వల్గా రైట్ ఉన్నది.